వర్షాకాలం స్టార్ట్ అయింది. చినుకు పడితే హైదరాబాద్ మహానగరం పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పొంగి పొర్లే నాలాలు, జలమయమైన రహదారులు, నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు, కాస్త వర్షం వస్తే చాలు కిలోమీటర్ల మేర నిలిచే ట్రాఫిక్. దీంతో నగరంలో వరద నీటి సమస్యలను అరికట్టేందుకు హైడ్రా ప్రత్యేక ప్లాన్ని రూపొందించింది. హైదరాబాద్ మహానగరం చిన్నపాటి వర్షానికే స్తంభించాల్సిన పరిస్థితి. వర్షాకాలం ప్రారంభం కావడంతో హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, స్టాటిక్ టీమ్స్, మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను అలర్ట్ చేసింది. ముప్పు ప్రాంతాలను గుర్తించి ముందస్తు ప్రణాళికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలో వర్షం, వరద తీవ్రతను తగ్గించేలా హైడ్రా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. 3 కార్పొరేషన్ల పరిధిలో దాదాపు 300 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డుల్లో మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను ఏర్పాటు చేయాలని డిసైడ్ చేశారు. భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు నీట మునిగే పరిస్థితి. అంతేకాదు, నాలాలు పొంగిపోవడంతో రోడ్లపై నీరు నిలిచిపోతుంది. దీనివల్ల కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు హైడ్రా కమిషనర్. ఇక తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఉన్న 3 కార్పొరేషన్లలో దాదాపు 913 ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 257 ప్రాంతాల్లో వరద ముప్పు అధికంగా ఉన్నట్లు అంచనా వేశారు. ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టాటిక్, మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు అప్రమత్తంగా పనిచేయబోతున్నాయి. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హైడ్రా హెచ్చరించింది. ఇక గ్రేటర్ పరిధిలో స్టాటిక్ టీం 24 గంటలు అందుబాటులో ఉండబోతున్నారు. ప్రతి వార్డుకు ఒక మాన్సూన్ ఎమర్జెన్సీ టీంను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న 51 డిఆర్ఎఫ్ టీంలు సమర్థవంతంగా పనిచేయబోతున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన సిబ్బంది డిజాస్టర్ రెస్పాన్స్లో పనిచేస్తారు. ట్రాఫిక్, విద్యుత్, మున్సిపల్ అధికారులు స్థానికులతో సమన్వయం చేసుకుని విధుల్లో పాల్గొంటారు. ఇప్పటికే నగరంలో చెరువులను పునరుద్ధరించామంటున్న హైడ్రా మరి వర్షం ముప్పు నుంచి నగర ప్రజలకు ఎలాంటి రక్షణ కల్పిస్తుంది? నాలాలు, మ్యాన్హోల్ సమస్యలను ఎలా అరికడుతుందో చూడాలి.